కవిత బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా కవిత ఎపిసోడ్కి సంబంధించి ఆమె నిన్న పార్టీ సస్పెండ్ చేసింది, ఈరోజు రాజీనామా చేసింది, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసింది. ఆ రాజీనామాపై గతంలో మీరు కూడా అదే పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఏం చెప్తారు? కవిత రాజీనామా కారణాలు ఏమై ఉంటాయి అంటారు లోతుగా? నేను చాలా కాలం క్రితమే చెప్పిన, ఆర్టీవీ చెప్పింది, నేను చెప్పినాం, అందరం చెప్పినాం. ఏం చెప్పినాం? ఏం జరుగుతుందని చెప్పినాం, అదే జరుగుతుంది. ఆ రోజు నేను మాట్లాడినప్పుడు రఘునందన్ తొందరపడి మాట్లాడతాడు, కవిత పార్టీ పెడుతుందా, కవిత పార్టీ పెడితే రఘునందన్కి ఏంది, ఎందుకు ఇట్లా మాట్లాడాలని చాలా మంది అనుకుంటుంటారన్న. నిజాలు మాట్లాడతాం, రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఊహించి మాట్లాడతాం, విశ్లేషించి మాట్లాడతాం. నేను చెప్పింది జరుగుతలేదా? నెల ముందు జరుగుతూనే ఉంది కదా. సో కవిత రాజీనామా లేదా కవిత సస్పెన్షన్, కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, దీని తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి అనేది కూడా కొంచెం ఊహించగలుగుతాము. ఇవన్నీ నిర్ణయాల్ని ముందే ఊహించుకొని చెప్పినాం కాబట్టి చెప్తే ఏమంటారంటే, నేను ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, టీఆర్ఎస్ ఆయన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రఘునందన్ రావు దగ్గర కాబట్టి రఘునందన్ రావుకి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడని. ఆయన కూడా నాకంటే ఎక్కువ దగ్గరనే, ఆ మాట్లాడినటువంటి పెద్ద మనిషి నాకంటే ఎక్కువ దగ్గరనే. ఎందుకంటే మేమంతా 2001 రాజకీయాలకు వచ్చిన వాళ్ళం, అందరం అప్పటి నుంచే కలిసి తిరిగినటువంటి పొరగాలం కాబట్టి అందరం దోస్తులుగానే ఉన్నాం. ఇలా అయినా టీఆర్ఎస్లో ఉండొచ్చు, నేను బీజేపీలో ఉండొచ్చు, కానీ ఆయన కూడా ఈ ముఖ్యమంత్రికి నాకంటే ఎక్కువ పెద్ద దోస్తు. అట్లా ఏది పడితే అది మాట్లాడకండి, కొంచెం రాజకీయాలను విశ్లేషించి మాట్లాడండి. కవిత ఎపిసోడ్ అనేది టీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద లాస్. టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నష్టపోతుంది, ముక్కలవుతుంది. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్కి అయితే సిఆర్ఎస్ఏ ఇచ్చిరిగా, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం. కవిత వెనకాల కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది అని చెప్పి కొంత చర్చ జరుగుతుంది. బీజేపీ కూడా పార్టీ కొలాప్స్ అవుతుంది అని చెప్పి ఎప్పటి నుంచి అంటున్నారు. బీజేపీ ఉందని అనుకోవచ్చా, రఘునందన్ రావు ఉందని అనుకోవచ్చా మీరు అన్నట్టు? ఏదో చెప్తామన్నా, కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, కవిత వెనకాల రఘునందన్ రావు ఉన్నాడు. ఎవరు వెనకాల ఎవరు ఉండరన్న. లీడర్ వెనకాల జనం ఉంటే లీడర్ అవుతారు, జనం లేకపోతే లీడర్ ఎట్లయితారు? పార్టీలు పైసలు ఉంటే పార్టీలు మస్తు పెట్టుకుంటారు. దేశంలో 6,201 పార్టీలు రిజిస్టర్ అయినాయి. ఎన్ని పార్టీలు ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొంటున్నాయి, ఎన్ని పార్టీలు గెలుస్తున్నాయి? కాబట్టి పైసలు ఉన్న వాళ్ళు అంతా పార్టీలు పెట్టుకుంటారు, పార్టీలు పెట్టుకున్న వాళ్ళు అంతా గొప్పలు అవుతారని అనుకోవద్దు. చాలా పార్టీలు బీఆర్ఎస్లో కూడా విలీనం అయినాయి కదా. టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ చంద్రశేఖరరావుని దిట్టుడే ఎజెండాగా పెట్టుకున్న వాళ్ళు కూడా పోయి మళ్ళీ చంద్రశేఖరరావే కరెక్ట్ అని మాట్లాడుతున్నటువంటి విధానాన్ని కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పార్టీలతో ఏమవుతుంది, ఎవరికి లాభం అవుతుంది, నష్టం అవుతుంది అనేది దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. మళ్ళీ వెళ్తుంది అంటున్నారా? కవిత వెళ్తుందని నేను అనట్లేదు. కవిత మాట్లాడినటువంటి మాటలతోటి మాకు లాభమా మీకు లాభమా అనే పంచాయతీ వస్తే కవిత పార్టీ పెడుతుందా, ఏమవుతుంది, ఆమెతో ఎవరు పోతారు? ఇంకో 4 రోజులు ఆగురు శ్రీధరన్న, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. బట్ దానివల్ల నష్టం అంటూ ఎవరికైనా జరిగితే అది టీఆర్ఎస్ పుట్టి మునుగుతుంది, బీఆర్ఎస్ కొంప మునుగుతుంది. బీజేపీకి లాభం ఏం లేదు. బీజేపీ ఇంకొకరి బలహీనతల మీద ఎదగాలని కోరుకుంటలేదు. భారతీయ జనతా పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అంచెలంచెలుగా కష్టపడుతుంది. మా నాయకులందరం కష్టపడతా ఉన్నాం. భవిష్యత్తు మాదే అని చెప్పి మా కార్యకర్తలు విశ్వసిస్తున్నారు. అందుకనే మా పార్టీ ప్రజల ద్వారా ఎన్నుకోబడుతుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాం. రఘునందన్ రావు హరీష్ రావు పేరెత్తే చిర్రెత్తిపోతాడు. అలాంటి హరీష్ రావే రఘునందన్ రావును గెలిపించారు ఉప ఎన్నికల్లో, మీతో పాటు హుజురాబాద్ కూడా అని చెప్పి అది కూడా కామెంట్ చేసి ఉంటారు. దుబ్బాక ఉప ఎన్నికలలో హరీష్ రావుని ఇన్ఛార్జిగా పెడితే మేము ఓడిపోతామని కార్యకర్తలు చెప్పిండ్రు. ఎందుకంటే హరీష్ రావు అనేట ఆయన దుబ్బాకకి ₹1 ఇయ్యక దుబ్బాకని నాశనం చేసింది హరీష్ రావు అని కార్యకర్తలు చెప్పిండ్రు అని కవిత చెప్పింది. కానీ హరీష్ రావు రఘునందన్ రావుని గెలిపించేటోడు ఉంటే 24 కేసులు ఎందుకు అవుతాయి? సంతోష్ రావు వల్ల సడకుడు సందీప్ రావు డీసీపీ వచ్చి అక్కడ కూర్చొని టాస్క్ ఫోర్స్ నన్నెందుకు టార్చర్ పెడతాడు? ఇవన్నీ ఎందుకు జరుగుతాయన్న. నా గెలుపు వెనకాల దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, మా కార్యకర్తల కష్టం ఉన్నది తప్ప ఎవరో హరీష్ రావు మొహబ్బతో సంతోష్ రావు ప్రేమనో నాకు ఎవరి ప్రేమ లేవు. నీవు 100% భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గ ఓటర్ల కృషి, వాళ్ళకి నా మీద ఉన్నటువంటి విశ్వాసమే నన్ను గెలిపించింది తప్ప ఇంకొకటి కాదు. హరీష్ రావు వల్లే పార్టీ నుంచి బయటకు వచ్చామని గతంలో మీరు మాట్లాడారు. కవిత మీ పేరు ఎత్తుకుంది, గతంలో ఎప్పుడైనా మీతో మాట్లాడిందా? నేనే కాదన్నా, చాలామంది పేర్లు చెప్పింది కవిత. అందులో చాలామంది ఉన్నారు. విజయరామారావు గారి దగ్గర నుంచి మొదలుకుంటే సిద్దిపేట ఎంపీ ఉండరు మాకు ఫస్ట్ విజయరామారావు గారు, టీఆర్ఎస్లో 2001 నుంచి పనిచేసినారు. పెద్దలు విజయరామారావు గారు లాంటివి మొదలుకుంటే చాలామంది పేర్లు చెప్తూ వచ్చింది. సో ఆమె చెప్పిన దాంట్లో టు దట్ ఎక్స్టెంట్ ఆ వర్షన్ని కామాలలో పెడితే ఈ నుంచి ఇందాక కామాలలో పెట్టి ఆ పేర్లను తీసుకుంటే టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ట్రూ అని ఒప్పుకోవచ్చు. ఫ్లైట్ విషయానికి సంబంధించి రేవంత్ హరీష్ రావు కలిశారు, అక్కడ మాట్లాడారు మీరు గతంలో చెప్పారు. అవి ఏకంగా కాళ్ళు మొక్కింది, కాంప్రమైజ్ అయింది. అక్కడ దగ్గర లేదు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. యాక్చువల్గా ఆ రోజు ఆస్ట్రేలియా నుంచి వస్తున్న ఒక నా క్లయింటు, ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్కి వస్తున్నటువంటి ఒక క్లయింట్ జరుగుతున్న తతంగాన్ని అంతా చూస్తున్నాడు. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతుంది. అదంతా అతను సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఇదంతా అతను మామూలుగా తెలివిగానే రికార్డ్ చేశాడు. పోలీసులు సీఎం సెక్యూరిటీ వాళ్ళు ఎవరో గమనించి ఆ సెల్ ఫోన్ తీసుకొని అదంతా డిలీట్ చేసినారు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్.
నేను అదే రోజు మార్చి 22 రోజు వచ్చి చెప్పిపోయినా మీకు మీడియా మిత్రులందరికీ కూడా ఫలానా ఫ్లైట్ నెంబర్ ఫలానా ఇగో ఇద్దరు వచ్చినారు రాలేదని చెప్పమనండి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రిప్లై రాలేదు. నేను మార్చి 22 చెప్పిన దాన్ని ఈరోజు కవిత గారు చెప్పారు తప్ప కొత్తగా ఏముంది. మీరు గతంలో హరీష్ రావు మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీ ఓటమికి ఎమ్మెల్సీలో ఓటమికి కారణం కూడా హరీష్ రావు అని ఈరోజు కూడా కవిత కోడ్ చేస్తూ కేటీఆర్ను ఓడగొట్టేందుకు 60 లక్షలు అటు నిజామాబాద్లో తను ఓడగొట్టేందుకు ప్రయత్నించారు. అదే దెబ్బతో కూడా కామారెడ్డికి సంబంధించి సీఎంల హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఓడిపోయారని అంటున్నారు. వాళ్ళ కుటుంబ పంచాయతీ అయినా వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు ఓటమి కూడా ఉంది. 2009లో కేటీఆర్ ఓటమికి హరీష్ రావు గారు ప్రయత్నం చేసిరని టీవీలు పేపర్లు అన్నీ కోడై కూర్చున్నాయి. కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడినరు. మెదక్లో మైనంపల్లిని ఓడగొట్టాలని ప్రయత్నం చేసిరు అని చెప్పారు. అప్పుడు కవిత పోటీ చేయలేదు 2009లో. నేను ఉమ్మడి మెదక్ జిల్లాకి లోకల్ బాడీస్ నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసిన. ఇవన్నీ పాత స్టోరీలు. కొత్తవి చెప్పు చెల్లె. కాళేశ్వరంలో ఎవరెవరు కమిషన్ తీసుకున్నారు, ఎంత కమిషన్ ఇచ్చారు, ఏ కంపెనీకి ఎంత కాంట్రాక్ట్ ఇచ్చారు, 6% ఎవరి దగ్గర తీసుకురు, 10% ఎవరి దగ్గర తీసుకురు, గవి చెప్తే జనం వింటారు. కానీ పాతయ్య రఘునందన్ రావు గురించి, మైనంపల్లి గురించి, విజయరామారావు గురించి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడితే ఏమొస్తుంది? అవన్నీ మోకిల దాని మీద ముందుకెళ్తారా మీరేమన్నా? నేను తప్పకుండా మోకిలకు సంబంధించి నేను ఏసీబీలకు ఒక దరఖాస్తు ఇస్తాను. మోకిలకు సంబంధించి, నవీన్ రావుకి సంబంధించి, ఇంకా చాలామంది ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఇట్లా వ్యక్తిగత లాభాలు పొందినటువంటి వాళ్ళు. సందీప్ రావు గురించి సిట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి నేను మాట్లాడిన తర్వాత. చేయకపోతే కలిసి చెప్తాను నేను వాళ్ళకి. చివరిగా కాంగ్రెస్లోకి వెళ్తుంది, బీజేపీలోకి వెళ్తుంది అని కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ మీ పార్టీలోకి వస్తే వ్యక్తిగతంగా పార్టీ వదిలేసి మీరు వ్యక్తిగతంగా ఆమెను ఏమన్నా ఆహ్వానిస్తారా? భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సుప్రీం. మా అధ్యక్షుడి నిర్ణయం మా నిర్ణయం. దాంట్లో ఏం చేంజ్ ఉండదు. మా అధ్యక్షుడు ఏం చెప్పిండో అదే మేము వింటాం. థ్యాంక్ యూ సార్. ఇది కవితకు సంబంధించి కొత్తగా చెప్పింది ఏమీ లేదు. అసలు కవిత చెప్పింది గతంలో నేను అన్నీ కూడా చెప్పినవే కవిత చెప్పారు తప్ప అక్కడ కొత్తగా ఏం లేదు. కాబట్టి కవిత చెప్పినట్టు అంశాల మీద పార్టీ లోతుగా చర్చించి సందీప్ రావు మీద కానీ సిట్టు ఎంక్వైరీ జరగాలి. మోకిల సంబంధించినటువంటి అంశం మీద కానీ వీటన్నిటి మీద కూడా కవిత చెప్పిన దాంట్లో కొత్త ఏం లేదని చెప్పి ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. బీజేపీలోకి అనేది కూడా ఒకవైపు అది వ్యక్తిగతంగా ఏముండో పార్టీ ఉంటుంది, పార్టీ నిర్ణయం అది బీజేపీలోకి వచ్చే తీసుకునేదని చెప్పి ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు.